ట్యూషన్ మరియు స్కాలర్షిప్తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ని సంప్రదించండి. దాదాపు పక్షం రోజుల పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చారు. ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ఆయన హైదరాబాద్కు చేరుకుని వెంటనే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మొన్నటి వరకు చేరికలు నిలిచిపోయాయి. ఆషాఢమాసం కావడంతో చేరదామనుకున్న వారు కూడా మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక శ్రావణ మాసం వచ్చేసింది. మంచి ముహూర్తాలు ఉన్నాయి. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విదేశాల నుంచి రావడంతో తిరిగి కండువాలు కప్పుకోవడం మొదలవుతుంది అన్న ప్రచారం కాంగ్రెస్ పార్టీలో జోరుగా సాగుతుంది. అనేక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలతో టచ్లో ఉన్నారని తెలిసింది. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన 8 మంది ఎమ్మెల్సీలు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితులైన పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వారు కూడా పార్టీని వదిలిపెట్టారు. దీంతో మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఈ మేరకు రేవంత్ రెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. మరో 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. వీరంతా విడతల వారీగా ఈ నెల 16వ తేదీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అనే టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు వరుసపెట్టి కాంగ్రెస్ లోకి వెళుతూ ఉండడంతో కొంత గులాబీ పార్టీలో ఆందోళన రేకెత్తింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే తిరిగి టికెట్లు ఇచ్చిన కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచి మరీ గెలిచిన ఎమ్మెల్యేలు జంప్ చేయడం ఏంటి అని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్లు కూడా రావని, టికెట్ కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయాలని కారు పార్టీ అగ్రనేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినా కేసీఆర్ మాటలను ఎమ్మెల్యేలు లెక్క చేయటం లేదు. మరో 4 ఏళ్లు అధికార పార్టీలో ఉండటమే మేలు అన్న అభిప్రాయానికి ఎక్కువ మంది వచ్చినట్లుగా సమాచారం. అందుకోసమే పెద్దగా పదవులపై హామీలు ఇవ్వకుండా జంప్ చేయడానికి సిద్ధమవుతున్నారు. నిజానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో నేరుగా కేసీఆర్ మాట్లాడుతున్నారు. పార్టీని వీడతారనే అనుమానం వచ్చిన ఎమ్మెల్యేలతో నేరుగా సమావేశమై వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని, పార్టీ మారి ఇబ్బందులు పడద్దు అని శుతిమెత్తంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినా కేసీఆర్ మాటలు వారి చెవికెక్కటం లేదు. ఎమ్మెల్యేలు ఎక్కువ మంది పార్టీని వీడితే తమను మానసికంగా దెబ్బ కొట్టాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే బయటకు కనిపించకుండా వెళ్లే వారిని మనం ఆపలేమని, కొత్త నాయకత్వంపై దృష్టి సారించాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది. ఎంతకాలం ఆపుతామని ఆయన అన్నట్లు తెలిసింది. మొత్తం మీద మళ్ళీ తెలంగాణలో చేరికలు ఊపందుకోనున్నాయి.